హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. కళ్ళు చెదిరే అవుట్ స్వింగర్తో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బిత్తరపోయాడు. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 12 టెస్టులో కగిస రొబడ వేసిన ఈ బంతిని ఏమాత్రం అంచనా వేయలేకపోయిన కోహ్లీ క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. సాధారణంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో పాటు స్వింగ్ ఆడడంతో కోహ్లీ తడబడపడతాడు. కెరీర్ ఆరంభం నుంచి కోహ్లీ ఈ బాల్స్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ బ్యాటింగ్కు రాగానే బౌలర్లంతా అవుట్ సైడ్ ఆఫ్ ద స్టంప్ బాల్స్తో పాటు స్వింగ్ బాల్స్ కూడా ఇవ్వడంతో పాటు ఇబ్బంది పెడుతున్నారు. తాజా మ్యాచ్లోనే ఇదే సీన్ రిపీట్ అయింది. కగిసో రబడ బౌలింగ్లో విరాట్ కీపర్ క్యాచ్కి వెనుదిరిగాడు. రబడ వేసిన 31వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని రబడ అద్భుతమైన అవుట్ స్వింగర్ వేయగా కోహ్లీ అంచనా వేయలేకపోయాడు. ఆఫ్ సైడ్ లైన్లో అతను ఆడే ప్రయత్నం చేయగా బంతి అతను బ్యాట్ ఎడిచి తీసుకుని కీపర్ చేతిలో పడింది. దాంతో టీమిండియా 107 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. 64 బంతులు ఆడిన కోహ్లీ 5 ఫోర్లతో 38 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతనికి లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కోహ్లీని రబడ ఫేవరెట్ చేర్చాడు. విరాట్ కోహ్లీ బలహీనతను తగ్గట్టు ప్లాన్ చేసి మరీ రబడ అతన్ని అవుట్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి 4 వికెట్కు 68 పరుగులు జోడించాడు విరాట్ కోహ్లీ.